హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు గీతూ ఫై. అందరు బాగున్నారా? అండ్ ఈరోజు మంచి క్విక్ రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. అండ్ ఈవినింగ్ స్నాక్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. అదేంటో కాదు, ఎగ్ వడ అండ్ ఎగ్ కట్లెట్ కూడా అంటారు. అండ్ అది ఎలా చేయాలి ఏంటిది అనేది ఈ వీడియోలో చూసేయండి. అండ్ ఎగ్ కట్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఎగ్స్, ధనియాల పొడి అండ్ గరం మసాలా, బియ్యం పిండి అండ్ శనగపిండి అండ్ 5 ఎగ్స్ తీసుకున్నాను నేను, ఆనియన్స్, కారం, ఉప్పు. అండ్ మనము ఎగ్స్ని మనం గ్రేట్ చేయాలండి. అది పెద్దగా ఉన్నదాన్ని గ్రేట్ చేయాలి, సన్నగా రావాలన్నమాట. చిన్నదాంతో మనం గ్రేట్ చేస్తే అవి మెత్తగా అయిపోతుంది అనమాట. అందుకే మనం గ్రేట్ చేసినప్పుడు పెద్ద సైజ్ ఉన్నది తీసుకోవాలన్నమాట. అండ్ ఇట్లా పొడువుగా రావాలన్నమాట. ఇట్లా స్మూత్గా మనం గ్రేట్ చేసినప్పుడు స్మూత్గా గ్రేట్ చేయండి. అండ్ ఇట్లా ఆనియన్స్ గ్రేట్ చేశాక మనం ఆనియన్స్ వేసుకోవాలి. చిన్నగా కట్ చేయండి, కొంచెం పెద్దగా కట్ చేశాను. ధనియాల పొడి అండ్ గరం మసాలా, కారం, రుచికి తగ్గట్టు కారం. నాకు స్పైసీ తినాలనుకుంటే కొంచెం స్పైసీ యాడ్ చేయండి, కొంచెం తక్కువ తినాలనుకుంటే కొంచెం స్పైసీ తగ్గించండి. అండ్ సాల్ట్, రుచికి తగ్గట్టు సాల్ట్. అండ్ నేను బియ్యం పిండి తీసుకున్నాను అనమాట. బియ్యం పిండి, నెక్స్ట్ శనగపిండి అండ్ బియ్యం పిండి. అండ్ ఒక ఎగ్, మనం స్లైడ్ చేసిన ఎగ్ని, మనం పలగొట్టిన ఎగ్ని అందులో వేయాలన్నమాట. వాటర్ వేయకుండా ఎగ్తోనే మనము కలుపుకోవాలన్నమాట స్మూత్గా. అండ్ స్మూత్గా ఇలా కలుపుకున్నాక మనకు వడ స్ట్రక్చర్ రావాలన్నమాట మనకు కట్టడానికి. అండ్ లాస్ట్కి కొత్తిమీర యాడ్ చేయాలి. కొంచెం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేయండి, నేను కొంచెం మర్చిపోయాను అనమాట అల్లం పేస్ట్. అండ్ మనము వడలాగా కట్టుకోవాలండి. అండ్ చూసుకోవాలి మనకు వడలాగా వస్తుందా లేదా అనేది. అండ్ మనకి ఇలా వస్తుంది కదా అండి బైండింగ్. అండ్ మనము వడలాగా మనము కట్టుకోవాలన్నమాట. ఒక్కొక్కటి మిగతా అన్నీ చూస్తుంటే మనకి ఇలా వడలాగా సన్నగా స్లైట్గా కట్టుకోవాలి. ఇలా కట్టుకున్నాక ఇట్లా వడలాగా అన్నీ చేసుకోవాలండి. ఇట్లా మనకు సన్నగా వడలాగా చేసుకున్నాక దీన్ని మనం షాలో ఫ్రై చేసుకోవాలన్నమాట. షాలో ఫ్రై చేసుకుంటే ఎక్కువ చిట్లకుండా ఉంటుందండి. ఎక్కువ ఆయిల్ వేసి మనము ఫ్రై చేసుకుంటే చిట్లే అవకాశం ఉందన్నమాట. అండ్ ఆనియన్స్ కూడా కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే కూడా చిట్లకుండా ఉంటుంది అనమాట. ఇలా మనము షాలో ఫ్రై చేసుకోవాలి. వెంటనే నెక్స్ట్ 1 సెకండ్ ఆగినాకనే మనము తిప్పాలండి, లేకుంటే ఇది విరిగిపోతుంది అనమాట వడ. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక నెక్స్ట్ దానికి మనము టర్న్ చేసుకోవాలి ఇలా. అండ్ ఇలా షాలో ఫ్రై చేసుకుంటే మనకు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చకుండా ఉంటుందన్నమాట. ఇది చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి. క్విక్ అండ్ ఈజీ అనమాట. స్నాక్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఫ్యూ ఐటమ్స్తోనే మనము ఈ స్నాక్స్ని రెసిపీని రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇంట్లో కానీ అందరూ ఇష్టంగా తింటారనమాట. అండ్ పిల్లలు కూడా చాలా అందరూ ఇష్టంగా తింటారు ఈ స్నాక్. క్విక్ అండ్ ఈజీ రెసిపీ అనమాట. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక కొంచెం ఇంకా ఎక్కువ బ్రౌన్ కలర్ కావాలన్నా కూడా ఎక్కువ ఫ్రై చేసుకోవచ్చు అనమాట. అండ్ నేను కొంచెం మామూలుగా ఫ్రై చేశాను. చూడండి, ఇలా మిగతా అన్నీ కూడా ఇలా షాలో ఫ్రై చేసుకోవాలన్నమాట. కదండి, సింపుల్గా ఎగ్ వడ రెడీ అయిందనమాట. 10 మినిట్స్లో ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గీతూ ఫై. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా అప్డేట్స్ వెంటనే వస్తుంటాయండి. అండ్
Keep smiling until then next video. Bye bye.